అలా చేస్తేనే టీడీపీ అరాచకాల్ని ప్రజలకి చూపగలం జగన్. రాష్ట్రంలో న్యాయం, ధర్మం ఎక్కడ కనిపించడం లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి వైసీపీ కార్యకర్తకు మీ అవసరం ఉంది. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేస్తాం. కార్యకర్తలకి అండగా తోడుగా నిలబడండి. మనం అందరం ఏకతాటిపైకి వచ్చి యుద్ధం చేస్తేనే టీడీపీ అరాచకాల్ని ప్రజలకి చూపగలం అని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాలో ట్రెండ్ కావాలని ఏదేదో చేస్తున్నారు యువత. మరి దాని గురించే ఈ వీడియో. గాల్లోకి డబ్బులు విసిరేస్తూ నడి రోడ్డుపై స్టంట్స్, నెటిజన్లు ఫైర్. హైదరాబాద్లో ఓ యూట్యూబర్ గాల్లోకి డబ్బులు విసిరేస్తూ రోడ్డుపై స్టంట్స్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రోడ్డుపై ఇలా కరెన్సీ నోట్లను విసిరేయడంతో ప్రజలు నగదు కోసం పరిగెడుతున్నారని, దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు వ్యూవర్స్కు రివార్డ్స్ ఆఫర్ చేస్తూ వీడియోలు చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇమేజ్ మేక్ ఓవర్ పనిలో పడ్డ అదానీ. బిలియనియర్ గౌతమ్ అదానీ తన ఇమేజ్ మార్చుకునే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఫ్యామిలీ ఆఫీసుల కోసం టాప్ ఆడిటింగ్ కంపెనీల నుంచి 5 ఆడిటర్లు, ఒక CEO, CIOను నియమించుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఫ్యామిలీ ఆఫీసును వ్యవహారాలను అధికార బృందం చూసుకుంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా నిపుణులు తీసుకున్నారు. వీరు ఆడిటింగ్ చేపట్టి ఆర్థిక నివేదికలు ఇస్తారు. దీంతో తన పారదర్శకత, నిజాయితీ అందరికీ తెలుస్తాయని అదానీ భావన. బిడ్డను కాపాడుకునే విషయంలో ఏ జాతిలోనైనా అమ్మ అమ్మే. ఎందుకంటున్నానంటే ఈ వీడియో చూడండి. ఈ లోకంలో అమ్మను మించిన పోరాట యోధురాలు ఎవ్వరూ లేరు. KGF సినిమాలోని డైలాగ్ ఇది. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పై వీడియోని అందుకు నిదర్శనం. మామూలుగా అయితే పాముకు ఎలుక ఆహారం కదా. అలాంటి ఎలుక తన పిల్లను నోట కరుచుకొని వెళ్తున్న ఓ పాము పైన పోరాటానికి దిగింది. బిడ్డను విడిపించుకున్న తర్వాత కూడా పామును వెంటబడి మరీ తరిమి కొట్టింది. బిడ్డను కాపాడుకునే విషయంలో ఏ జాతిలోనైనా అమ్మ అమ్మే.